కృష్ణా జిల్లా మోపిదేవి లంకలోని అంకమ్మ ఇంటి ముందు 2 టమాటా మొక్కలు చూపర్లను ఆకర్షిస్తున్నాయి. డిసెంబర్ నెలలో ఆ చెట్లు పాతి కర్రలతో చిన్న పందిరిని ఏర్పాటు చేశారు. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే 1000కి పైగా టమాటాలు కాయడంతో స్థానికులు ఆ మొక్కలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సుమారు 15 అడుగుల పైనే పెరిగిన మొక్క గుత్తులుగా కాచి పావు సెంటు స్థలం వరకు ఆక్రమించింది. విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న వారంతా బాహుబలి మొక్కలను చూసేందుకు ఎగబడుతున్నారు. సరదాగా నాటిన మొక్క తమకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. దారంటే ఒక రైతు తీసుకెళ్తానికి 2 మొక్కలు పడిపోయినాయి. అవి తీసుకొచ్చి నా పెరట్లో 2 మొక్కలు నాటాను. ఆర్గానిక్ గా పెరిగినాయి. నేను పిన్నేయలేదు, ముందు కొట్టలేదు. ఇప్పటికి 5 కేజీలు కాసినాయి. ఇంకా 1000 కాయ దాకా ఉంది. దాదాపు ఒక 50 కేజీల దాకా అవుద్దని అనుకుంటున్నాము. మా చుట్టుపక్కల ఇళ్ల పక్క వాళ్ళకి కానీ మా పక్కల కానీ కోసుకు తింటున్నారు. చాలా బాగుంది, పుల్లగా ఉన్నాయి అన్నారు. చుట్టుపక్కల అందరూ చూసి వెళ్తున్నారు. ఈ రకంగా రైతు ఆర్గానిక్ గా పండించుకుంటే ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాం. మందు వేయలో పిండి కొట్టలేదు, ఏం కొట్టలేదు, బాగా కాసింది. ఈ ప్రగతి ఇత్తనం నేను వేసే కానీ ఇంత బాగా కాయలేదు, మాదిరి కాసింది. 2 మొక్కలు దగ్గరగా 1000 కాయ దాకా కాసింది. ఆ పచ్చదనం ఇంకా ఏపు మీదే ఉంది తోట. 1000 కాయల వరకు వస్తుంది. 5 కేజీల కాయలు కోసాము. పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ యూజ్ చేయడం అనేది ఫ్యూచర్ జనరేషన్ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇంటి దగ్గర కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ ఏదైనా ఉంటే ఇట్లా టొమాటోస్ కానీ మిర్చి కానీ అలాంటి ఏమైనా ట్రై చేయండి ఒకసారి.